హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్ లో మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో ఇవాళ డేట్ వచ్చి డిసెంబర్ 20 ఫ్రైడే అనమాట. సో ఈ రోజు అయితే మనం యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ లాగా వీఆర్ గోయింగ్ టు టెంట్ హౌస్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్ గా వింటర్ బిగిన్ అయింది, క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ అనమాట వింటర్ క్యాంప్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయడానికి. సో ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 3:30 అయింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో నైట్ అక్కడ చలి ఉన్నప్పుడు అప్పుడు జాకెట్ వేసుకుందాం. ఓకే, సో నౌ లెట్స్ గో. ఎవరండి చెప్పినా కానీ షన్ను పొజిషన్ మాత్రం అదే కరెక్ట్. నువ్వు అక్కడ కూర్చోవచ్చు కదా ఇంచక్క. తీసి పెట్టి తెలియదు, ఇది ట్రై చేయి. పర్ఫెక్ట్. ఇట్స్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కుట్టి పప్పులా ఉన్నావు కదా, పెద్ద పప్పులా. వెళ్తున్నాం కదా, ఆ టెంట్ హౌస్ మనం ఏమేమి చేస్తాం చెప్పు. ఏం ఆడుకుందాం? ఏమేమి ఆడుకున్నాం? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. సో ఈ ఎక్విప్మెంట్ని మొత్తం కూడా మనం ఆయిల్ డ్రిల్లింగ్ అంటాము. సో బహ్రెయిన్లో ఆయిల్ డ్రిల్లింగ్ అనేది చాలా ఫేమస్ అండ్ ఇది వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట బహ్రెయిన్ కంట్రీకి. ఇలాంటి మనం ఈ ఏరియా ఎంటర్ అయిన వెంటనే చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. అది 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 ఒయాసిస్. వచ్చేసినాం, మనం వచ్చేసినాం. చిన్ను మన టెంట్ కి బహ్రెయిన్ ఫ్లాగ్ ఉంది. సో బహ్రెయిన్లో వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మంచిగా ఫేమస్గా అందరూ ఎక్స్ప్లోర్ చేసేది వింటర్ డెజర్ట్ క్యాంప్స్ అనమాట. సో వీటిలో మేము సెలెక్ట్ చేసుకున్నది వచ్చి ఒయాసిస్ క్యాంప్స్ అండ్ దీని డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడే స్క్రీన్లో ఇచ్చాను. సో అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ వీళ్ళనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనం నైట్ ఒకవేళ పిల్లల్ని పడుకోబెట్టడానికి అలా ఇక్కడ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా కింద మనం మ్యాట్స్ వేసుకొని మంచిగా వేసుకొని పెట్టాలి. మెడిసిన్స్ బ్యాగ్. థ్యాంక్ యూ. You're welcome, Daddy. Going to give. You like it? Yeah, I wanna see it. పడుకోవచ్చా? గలీజ్ ఉంటాయి. ఓకే, ముట్టద్దు, ఏది కూడా ముట్టద్దు. సో ఇదన్నమాట టెంట్. అండ్ ఇక్కడే మనకి కొంచెం ఇట్లా ఏమన్నా చార్జర్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. మన లగేజ్ అక్కడ పెట్టేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డెజర్ట్ క్యాంపింగ్ ప్రిఫర్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 7 to 12 ఫ్యామిలీస్ అలా ప్లాన్ చేసుకోండి. సో మనం సింగిల్ ఫ్యామిలీస్ వెళ్ళాము అంటే అంత ఎంజాయ్ చేయలేము. సో ఇది కొంచెం గ్రూప్ ఫ్యామిలీస్కి యాక్టివిటీస్కి కింద వస్తుంది అనమాట. మేమైతే ఇప్పుడు వెళ్ళిన క్యాంపింగ్లో ఒక 12 ఫ్యామిలీస్ని అలా కలిసి వెళ్ళాము.
సో అందరం అయితే టు ద కోర్ ఎంజాయ్ చేసాము. అండ్ మనకి ఇక్కడ టెంట్స్ గురించి వస్తే ఒక 2 అయితే క్లోజ్డ్ టెంట్స్ ఇచ్చారనమాట. అంటే లైక్ కర్టన్ ఉంటుంది, మంచిగా చల్లగా లోపలికి రాకుండా అలా కొన్ని 2 క్లోజ్డ్ టెంట్స్ ఇచ్చారు. అండ్ ఇంకొక 3 లైక్ ఓపెన్ టెంట్స్ ఇచ్చారనమాట. సో ఓపెన్ టెంట్స్ ఎందుకంటే మేబీ లైక్ సిట్టింగ్, కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఫుడ్ తినడానికి అలా అనమాట. అండ్ ఈ డెజర్ట్ మొత్తానికి మనకి మిడిల్లో మెయిన్ అట్రాక్షన్. సో అక్కడ క్యాంప్ ఫైర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా మంచిగా బౌన్సీ క్యాజిల్ లాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ దాని తర్వాత పక్కన జూలా ఇచ్చారనమాట. సో ఇవైతే మనకి బాగా యూస్ చేసుకున్నారు పిల్లలు. ఇక్కడ కూడా మనకి బార్బీక్యూ ఎక్విప్మెంట్ ఉంటుంది. అండ్ సపరేట్గా మనకి కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ కిచెన్లో సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా, గ్యాస్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మీకు కావాలి అంటే మీరు కూడా ఒక ఎక్స్ట్రా సిలిండర్ తీసుకొని మంచిగా మీరే ఓన్ స్టవ్గా కూడా కుక్ చేసుకోవచ్చు. సో అది కూడా అవైలబుల్ అనమాట ఇక్కడ. సో మనం నైట్ అంతా మేల్కొని మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సో ఇక్కడైతే మేము మంచిగా ఆనియన్ పకోడా, మిరపకాయ బజ్జీ, తర్వాత చిన్న చిన్న ఆనియన్స్తో కొంచెం బజ్జీలాగా చేసాము. అండ్ ఆలూ బజ్జీ అనేసి సో చాలా డిఫరెంట్ స్టార్టర్స్ ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ కొన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము. సో దాన్ని మంచిగా బయట మనకి బొగ్గులు ఉంటాయన్నమాట. సో దాని మీద బార్బీక్యూ చేసుకున్నాము. సో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నైట్ ఒక 9 o'clock ఆ టైంకి మనం ఫుడ్ అనేది బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. సో వాళ్ళు మనకి డైరెక్ట్గా క్యాంప్కి వచ్చి డెలివరీ చేస్తారనమాట. సో మన ఇష్టం, మనకి ఏ టైంలో కావాలి అంటే అప్పుడు తినేయచ్చు అనమాట. క్యాంపింగ్ అంతట్లోకి ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే క్యాంప్ ఫైర్ అండి. నేను ఎంత ఎంజాయ్ చేశాను అంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. సో లాస్ట్లో అందరం కలిసి దాని చుట్టూ కూర్చున్నాం అనమాట. వన్స్ పిల్లల్ని అందరినీ పడుకోబెట్టిన తర్వాత సో అందరం మంచిగా రౌండ్గా కూర్చొనేసి మంచిగా మాట్లాడుకుంటూ అండ్ యూనో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. మంచిగా అంతాక్షరి ఆడుకున్నాము. అండ్ ఇక్కడ మనకి క్యాంప్ ఫైర్లో కూడా మనకి ఈ వుడ్ అనేది కూడా అక్కడ ఒక పర్సన్ ఉంటారు లైక్ సెక్యూరిటీ లాగా. సో వాళ్ళకి మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళే మనకి అక్కడ వుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మా డాన్స్ కూడా చేసి మంచిగా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ మంచిగా వేడిగా దోశలు వేసుకొని దానిపైన కారం వేసి కారం దోశలు తింటే అసలు ఆహా అనాల్సిందే. సో మేమైతే ఎండింగ్లో మంచిగా కారం దోశలు వేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి తిన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ చూసారా మన బుజ్జి షన్ను అయితే నిద్ర తక్కువ అయిపోయేసి బాగా అలసిపోయి ఎంత బుజ్జిగా పడుకుందో. ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.